ఓఎంజీ 2, ఓ మై గాడ్ 2, 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్తో 2023లో హిందీలో గదర్ 2 మూవీతో పాటుగా థియేటర్స్లో రిలీజ్ అయ్యి 200 crores అరౌండ్ కలెక్ట్ చేసిన ఈ సినిమాని హిందీలో నెట్ఫ్లిక్స్లో ఓటీటీలోకి వచ్చినప్పుడే చూశారు. నిజానికి తెలుగు వెర్షన్ ఇప్పుడు జియో సినిమాలో యాడ్ అవ్వడం చూసి నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అది ఎందుకో ఇంకాసేపట్లో చెప్తా. అప్పట్లో ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేశారు, కానీ నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో కూడా తెలుగు లాంగ్వేజ్ యాడ్ చేయలేదని, అందులోనూ ఈ మూవీ మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారు ఇంకా విక్టరీ వెంకటేష్ గారు నటించిన గోపాల గోపాల సినిమాకి ఒరిజినల్ వెర్షన్ అయిన ఓఎంజీ, అదే ఓ మై గాడ్కి సీక్వెల్నే ఈ ఓఎంజీ 2. దానికి కంటిన్యూషన్ కాదు, ఇది డిఫరెంట్ స్టోరీ, కానీ అదే పార్ట్ 1 టెంప్లెట్లో ఉంటుంది. ఇక సినిమా చూశాక నాకైతే ఒక మంచి సినిమా చూసాననే ఫీల్ వచ్చింది అప్పట్లోనే. మీ అందరికీ తెలుగు డబ్బింగ్లోని డైలాగ్స్ ఎలా ఉన్నాయో చెప్దామని మళ్ళీ చూసా, సేమ్ అదే ఫీల్ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం జియో సినిమా డబ్బింగ్ బాగా చెప్పారనిపించింది. కానీ ఆ రోల్స్కి తగ్గ వాయిసెస్ అయితే కాదు, కానీ డబ్బింగ్ క్వాలిటీ బాగుంది. ఇందాక చెప్పిన విధంగా ఎందుకు షాక్ అయ్యానంటే, ఇందులో ఉండే ఆ అడల్ట్ కంటెంట్కి అసలు తెలుగులో డబ్ చేసే ఛాన్స్ కానీ రీమేక్ చేసే ఛాన్సెస్ కానీ లేదనుకున్నా. అడల్ట్ కంటెంట్ అంటే కంప్లీట్గా విజువల్గా వీడియో ఫామ్లో కాదు, కానీ ఈ సినిమా బేసిక్ పాయింట్ దాని చుట్టూనే రివాల్వ్ అవుతుంటుంది. సినిమాలో తిరిగే డైలాగ్స్ కానీ, కోర్ట్ రూమ్లో తిరిగే కాన్వర్సేషన్స్ కానీ అన్నీ సెక్స్ ఎడ్యుకేషన్ కోసమే. సో డైలాగ్స్ వల్లనే ఫ్యామిలీతో మినిమం చూడడం, ఇంకా కొన్ని చోట్ల ఫోటో రిప్రజెంటేషన్లు డబుల్ మీనింగ్ ఫామ్లోని, ఇంకొన్ని ఇండైరెక్ట్ వేలోను. సో పక్కాగా చెప్పగలను సినిమా మంచిదే, హెల్తీ వేలోనే ఉంటుంది. బట్ స్టిల్ ఇదొక ఎంత అవేర్నెస్ ఫిల్మ్ అయినప్పటికీ ఫ్యామిలీతో అయితే పక్కాగా చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, పంకజ్ త్రిపాఠి గారి కొడుకు స్కూల్లో ఏదో ఒక పాడు పని చేశాడంటూ తన తండ్రిని ప్రిన్సిపల్ పిలిపించి కొడుకు టీసీ ఇచ్చి పంపించేస్తారు. అసలు తన కొడుకు ఏం చేశాడు, ఎందులో తన కొడుకు తప్పు నిజంగా ఉందా, అప్పుడే ఆ తండ్రి ఏం చేశాడు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ముఖ్యంగా ఇలాంటి ఒక సెన్సిటివ్, ఇంపార్టెంట్ అండ్ డిస్టర్బింగ్ సబ్జెక్ట్ని టచ్ చేయడమే పెద్ద ఛాలెంజ్ అంటే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే హ్యాట్స్ ఆఫ్. చిన్నపిల్లలకి కొన్ని ముఖ్యమైన విషయాలు ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అవేర్నెస్ లేకపోతే చాలా కష్టం అని చెప్పిన పాయింట్ సూపర్. కోర్ట్ రూమ్లో సొంత సిస్టర్తోనూ తల్లితోనూ కొడుకు కోసం వేరే విధంగా చెప్పేస్తారు. కోర్ట్ రూమ్లో సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ని భలే రాశారు. యామి గౌతమ్ గారికి పంకజ్ త్రిపాఠి గారు బదులు చెప్పే మాటల తోటలైతే తెలుగులో ఇంకా బాగా అనిపించాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి అందరూ ఆలోచిస్తారు వీళ్ళు చెప్తున్నది కూడా కరెక్ట్నే అని. తెలుగు డబ్బింగ్ అయితే యాజ్ ఇట్ ఈస్ డైలాగ్స్, హిందీలో ఏ డైలాగ్స్ అయితే ఉన్నాయో సేమ్ అవే చెప్పారు హెల్తీ వేలో. పర్ఫార్మెన్సెస్ వైజ్ పంకజ్ త్రిపాఠి గారు ఎప్పట్లానే కుమ్మేస్తే, యామి గౌతమ్ గారిని చూస్తేనే కోపం వచ్చేటటువంటి నెగిటివ్ రోల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక మధ్య మధ్యలో వచ్చి వెళ్తున్నట్టు అనిపించే అక్షయ్ కుమార్ గారు కూడా బాగానే నటించారు. ఇందులో స్టార్ హీరో అక్షయ్ కుమార్ గారు లార్డ్ శివ గారి అనుచరుడిగా నటించారు, కానీ మెయిన్ డామినేషన్ అయితే పంకజ్ త్రిపాఠి గారిదే. సేమ్ గోపాల గోపాలలానే ఉంటుంది, బట్ విత్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్. మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగుంటాయి. సినిమా అయ్యేసరికి ఒక సాంగ్ వస్తుంది కైలాష్ ఖేర్ గారి వాయిస్లో, లాస్ట్లో ఒక పెద్ద పోరాటమే జరిగిందనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా మహాకాళేశ్వర్ డివోషనల్ ప్లేసెస్లోని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ రూమ్లోని ప్రతి హీరింగ్ అన్నీ అనుకూలంగానే ఉంటాయి. ఒక్కటంటే ఒక్కటి ఓడిపోతారేమో అనేలా పెట్టుంటే బాగుంది. అందువల్ల నెక్స్ట్ వచ్చే హీరింగ్స్ సర్లే ఇందాకే మళ్ళీ గెలిచేశారంటే ఇది కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుందిలే అని మనం కాంప్రమైజ్ అయిపోతాం. ఇంకా అక్షయ్ కుమార్ గారు రోల్ని పెంచేలా ఒక సాంగ్ని సెకండ్ హాఫ్లో పెట్టారు, అండ్ అలాగే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా కూడా ఉంటుంది. క్లైమాక్స్ సేమ్ గోపాల గోపాలనే అనిపిస్తుంది, ఎంతైనా రీమేక్నే కాబట్టి సో పెద్దగా పట్టించుకో. ఇంకా మాస్ ఆడియన్స్కి అయితే నచ్చదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఫ్యామిలీతో చూడలేమనే కానీ చాలా ఓపెన్గా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని డీల్ చేసే ఒక మంచి అటెంప్ట్ ఈ మూవీ, అది కూడా ఎంటర్టైనింగ్ వేలో. కానీ అప్పట్లో ఇలాంటి ఒక మూవీకి అరౌండ్ 200 crores వస్తే, గదర్ 2 లాంటి స్క్రాప్ మూవీకి 600 crores వచ్చాయి. సో అలా ఉంటుంది పరిస్థితి. సో ఫైనల్లీ ఇట్స్ అ వర్త్ వాచింగ్ ఫిల్మ్, అ గ్రేట్ అటెంప్ట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.55. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.